హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో లిక్కర్ కేసుకు సంబంధించి కాస్త పరిణామాలను మారుతూ ఉన్నాయి. ఇప్పటికే అరెస్టుల పర్వాన్ని కూడా మనం చూస్తూ వచ్చాం. ఇప్పటికే వైసీపీ నేతలకు సంబంధించి ఒక్కొక్కరు అరెస్టులు చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి విజయసాయిరెడ్డి ఒక్కొక్క కీలక వ్యక్తి పేరు కూడా బయట పెడుతూ ఉన్నారు. మన మిథున్ రెడ్డి కూడా ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించి విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత సజ్జల శ్రీధర్ రెడ్డి కూడా దీనికి సంబంధించి హాజరైనటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటే కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. కూటమి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి రాజకీయంగా అతన్ని దెబ్బతీయాలనేటువంటి ఒక ప్రక్రియ కూడా జరుగుతుందని చెప్పేసి కూడా వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. ఏంటి నిజంగానే లిక్కర్ కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుందా? ఒకవేళ విజయసాయిరెడ్డి చెప్పినట్టు, లేదంటే ఇప్పుడు కీలకంగా ఈ కేసుకు సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన పరిణామాలన్నీ చూసుకుంటే అరెస్ట్ ఖాయమంటూ కూడా ఒక చర్చ జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. లిక్కర్ కేసు గత నెల నుంచి పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతూ ఉంది. సరే, అది ఏ పరిణామం వరకు వెళ్తుందో కూడా మనం చూస్తూ వచ్చాము. ఇప్పుడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే ఈ లిక్కర్ కేసు పరిణామాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు అరెస్ట్ ఉంటుంది? అరెస్ట్ అయితే పరిణామాలు ఏంటి? ఆ గంగతో రాంబాబు సినిమాలో బ్రహ్మానంద గడు ఉంటాడు, అడు ఊహించుకుంటూ ఉంటాడు అనమాట. ఇలా జరిగితే అన్నది ఒక స్లైడ్లు వేసుకుని రెడీగా న్యూస్ చదువుకుని కూర్చుని ఉంటాడు. అలా న్యూస్ చదువుకునే తెపెలగల్ని ఒకడు ఏంటంటే పెట్రోల్ బంక్లో గన్ను పెట్టేసి కూర్చుంటే అయిపోద్ది అనుకుని ఒకడు, ఇంత పౌడర్ రాసుకుని వచ్చి కూర్చున్నాడు ఒకడు, ఏదో జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఈడీ వెళ్ళి దాడులు చేయాలి, ఇవన్నీ ప్రొవకేషన్స్ చూస్తున్నాం 2-3 రోజులు బట్టి డిబేట్లలో. దీని తోడు దానా అంటే తందానే బ్యాచ్ వాళ్ళు ఉంటారు, నిలయ విద్వాంసుల వాద్యంలాగా. వాళ్ళు కూడా వేసేయాలి, అరెస్ట్ చేసేయాలి, ఇదే వ్యక్తిగత వెంజి అంటే చచ్చిపోతున్నారు కింద మీద పడి. ఒక చిన్న విషయం చెప్తాను. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి అంటే ఈడీకి సిబిఐకి అలిసైపోయినట్టు వీళ్ళకి అందరికీ కూడా అలిసైపోయింది. అప్పుడు శంకర్రావు రాసిన ఉత్తరానికి సిబిఐ ఈడీ ఎలా అయిందో ఇప్పుడు కూడా వీళ్ళు ఎక్కడికి సంబంధించిన ఎవరో శ్రీనివాస ఎవరితోనో ఒక ఉత్తరం, ఛార్జ్షీట్లో సంతకాలు లేవు, ఛార్జ్షీట్లో పేర్లు లేని వాళ్ళని ఆడవాడబడడం, గౌరవ న్యాయస్థానం ప్రతిస్పందించేదాకా ఓపిక పట్టాలి అందరూ. అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఈ ప్రస్థానంలో నాకు తెలిసి, అంటే నేనెంత ఇదని నేను చెప్పను, ఎందుకంటే వీళ్ళు మేధావులు ఈ సాల్వలను గరుడు పురాణాలు చెప్పుకునే తెపేలగలలాగా నాకు చెప్పడం రాదు. సింపుల్ లాజిక్ చెప్తాను. మీకు ఇంత జీతం వస్తేనే మీకు ఎంత ఒప్పిస్తారు ఇల్లు కొనుక్కోవడానికి, కదా? అవునా కదా? అవును. అలా బ్రెవరేజ్ కార్పొరేషన్ నుంచి 20,000 కోట్ల అప్పు తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో అనుకుని 4,000 కోట్లు 2 విడతల్లో తీసుకుంది అంతే. అంటే దాని అర్థం ఏంటి? 20,000 కోట్లు అప్పు తీసుకుందామన్నా సామర్థ్యం లేదు ఇక్కడ అన్నది ఫస్ట్ ఎస్టాబ్లిష్ అవ్వబట్టే కదా 8,000 కోట్లతోనే ఆగారు. పాయింట్ 1. అందులో 4,000 కోట్ల అవినీతి జరిగిపోయిందంటే ఏదైనా తలాతోక ఉందా? జస్ట్ లాజిక్ జస్టిఫై చేద్దాం. ఓకే. అవునా కదా? ఇప్పుడు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మీరు ఒక ఉద్యోగం చేస్తూ, అంటే నేను ఉద్యోగం చేస్తూ ఒక ఇల్లుకి బ్యాంక్ దగ్గర లోన్ అప్లై చేస్తే వాడు ఫస్ట్ పునాదులు తవ్వినప్పుడు ఎంత డబ్బులు, పిల్లర్లు వేసినప్పుడు ఎంత డబ్బులు, స్లాబ్ వేసినప్పుడు ఎంత డబ్బులు అలా ఇస్తాడు. స్లాబ్ వేసిన తర్వాత నా ఉద్యోగం ఎత్తుపోయింది మాటకు చెప్తున్నా. అప్పుడు నాకు మళ్ళీ లోన్ ఇస్తారా సార్? వాడు ఇవ్వరు కదా. కదా? అవునా కదా? ఇది గమనించండి ప్రజలు. ఇప్పుడు ఇందులో అన్యాయం జరిగిపోయింది. మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నా. క్యాష్ ట్రాన్సాక్షన్ అన్న ఒకే ఒక అప్రహెన్షన్. ఈ బ్రెవరేజ్ సంబంధించిన విషయంలో స్పిరిట్ తయారు చేసే ఏదైనా సరే దాన్ని ఏమంటారండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఒకటిను వీటిని ఎస్పీ వేరెడ్ బ్రెవరేజెస్, యనమల రామకృష్ణ గారి బ్రెవరేజెస్, కంపెనీస్ సంబంధించిన బెవరేజెస్ కంపెనీ, ఈ బ్రెవరేజెస్ ఏవైతే ఉన్నాయో మీకు చంద్రబాబు గారి ఆయనలో రిజిస్టర్ అయినవి, కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనలో ఒక్కటి కూడా రిజిస్టర్ కాలేదు. ఓకే. సో రిజిస్టరే కానీ అవ్వన పెళ్ళికి బాధ్యాలేటి? పోను ఉదాహరణకి వీళ్ళు జరిగిపోయే తప్పులు తడకలు సత్య పేరు డబ్బులన్నీ దోచేశారు అనుకుందాం. వీళ్ళకి ఏమైనా కొత్త దగ్గర 11 నెలల్లో ప్రతిసారి రంగులకి ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేశారను అసెంబ్లీలో టీం ఇంత పెద్ద బిల్డప్ ఇవ్వడం తుస్సుమని ఆడేద్దాం ఆంధ్రాన్ని రోజా మీద అలో లక్ష్మణాన్ని ఏడిచి తుస్సు. అలా మీరు ఏదైనా తీసుకోండి, చూసేందుకు అవుతుంది. వాళ్ళకి కావాల్సిన టైంలో కావాల్సినట్టు తీస్తూ ఉంటారు, తీస్తూనే ఉంటున్నారు. కానీ అవుట్కమ్లు వీళ్ళు చెప్పిన ఫిగర్లు అయితే మ్యాచ్ కావట్లేదు కదా బడ్జెట్ పరంగా. అలాగే లిక్కర్ ఆదాయానికి సంబంధించి ఒకసారి 14-19 నుంచి 19-24 టెన్యూర్లే కదా. 19-24 మధ్యలో ఒక్కొక్క బ్రాండ్ సేల్స్ జస్ట్ గమనిస్తే పవర్ స్టార్ బ్రాండ్ 17,500 కార్టన్లు మాత్రం అమ్మారు కేసులు అనుకో. అదే 19-24లో అమ్మినది. కానీ 14-19లో ఎంత అమ్మారు తెలుసా? 17,80,000 కేసు. ఏంటి ఆ బ్రాండ్ అప్పుడు ఉందా? అది ఉంది. మరి అప్పుడు ఎందుకు అంత పాపులర్ అవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎందుకు పాపులర్ అయింది? అదే చెప్తున్నా. వీళ్ళకి అనువుగా
అనువుగా మాట్లాడుకోవడానికి. ఎందుకంటే ఆ బ్రాండ్లన్నీ రిజిస్టర్ చేసిన కూడా చంద్రబాబు నాయుడు గారు అయింది. మీకు అర్థమవుతుందా? ఇది సార్ ఒకటి గుర్తుంచుకోండి, బకెట్ తీసుకెళ్ళి బురద వేసేస్తే వాళ్ళ జీవితం అంతా అలా కడుక్కొని సవడమే వాళ్ళ పని. వాళ్ళ దరిద్రానికి మీడియా లేదు. 2 రోజుల తర్వాత జరిగిన కార్యక్రమానికి వాళ్ళ పేరు చెప్పుకునే ఒక ఛానల్లో 2 రోజులు వెనకాల జరిగింది వాళ్ళ డిబేట్ ఉంటుంది, అప్డేట్ ఉండదు. అప్డేట్ లేనప్పుడు ఏముంది, వీళ్ళు సెలరైపోలేదు కదా. దానికి తోడు సగం అల్లక్కడి నుంచి బాటర్ సరఫరా చేసిన భోగోని బ్యాచే. సరే ఇప్పుడు ఏదైనా కానీ సార్ ఇప్పుడు అవునండి. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్లు ఇప్పుడు కొత్తగా ఏంటంటే తాడేపల్లి భవనంలో డబ్బులు ఉండిపోయి అన్నది కొత్తగా మొదలెట్టారు. ఈడీ ఎందుకు దాడులు చేయదని ఇది చచ్చిపోతుండే ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తారు? మీ ఇంట్లో డబ్బులు ఊరందరిని ప్రశ్నిస్తారు కాదు. ఇప్పుడు ఏదో స్కామ్ జరిగింది అక్కడ, దానికి సంబంధించి ఈడీ ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, అయ్యి దానికి అదేనండి. ఇప్పుడు సంబంధించి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక వ్యవస్థలు శంకర్రావు ఉత్తరానికి ప్రభావితమై 16 నెలలు జైల్లో పెట్టి ఇప్పటికి పీక్కోలేక లాక్కోలేక సస్తున్నారు వాళ్ళు. ఎందుకు? డిశ్చార్జ్ పిటిషన్ వేసిన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, నాకు ఈ కేసుకి సంబంధం ఉందని ప్రూవ్ చేయలేక చచ్చిపోతున్నారు వాళ్ళు ఇద్దరు, సిబిఐడి వాళ్ళు. ఇప్పుడు ఏముంది, లేని దాన్నే కంప తగిలించుకొని సస్తున్నారు. ఇప్పటికి కొత్త కంప తెచ్చుకొని పైపించి కోర్టుకి వీడు చచ్చిపోతుంటారు. ఇక్కడ కోర్టుకి ఎందుకు రాడు? వీళ్ళు ఇలా కృష్ణగాడిది, సోమన్ బాబుది ఇలాంటి సినిమాలన్నీ చూసి క్లైమాక్స్ ఫైట్ అయిన తర్వాత ఆయన్ని కారులో వేసుకుని వచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసినట్టు గౌరవ మెజిస్ట్రేట్ గారే, గౌరవ చీఫ్ జస్టిస్ గారే, గౌరవ వాళ్ళే పెళ్ళట్లేదు ఆయన. ఎందుకు పెళ్ళట్లేదు? అరే బాబు నువ్వు డిశ్చార్జ్ పిటిషన్ వేసావు, మా దగ్గర కదలేదు, ఏడు చేయాలి మాకు అర్థం కావట్లేదు, ఆగు అని ఆపారు. నేను గతంలో ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళినప్పుడు ఏమైంది? ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లే? దీనికి సమాధానం చెప్పరు. దాటేసేయాలి. దాటేసేసి ఇంకా మరి జగన్మోహన్ రెడ్డి అన్న వ్యక్తిని రాక్షసుని చేసి కూర్చోవాలి. ఇదే పని. ఈవెన్ ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, వాళ్ళు ఆ విషయంలో సక్సెస్ అవుతున్నారు సార్, కనీసం మీరు దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో కూడా ఫెయిల్ అవుతున్నారు అనేది కదా. ఇప్పుడు దేనికి డిఫెండ్ చేసుకోవాలి? ఇప్పుడు ఆడు స్పిన్నర్ ఎత్తుంటే డిఫెండ్ చేయడం ఏంటి? సెహ్వాగ్ గడిని పంపించారు, కొట్టని పంపించి ఆడు సెహ్వాగ్ గడి కొడుతుంటే, ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ చెప్తాను. బొగ్గన కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎవడైనా సరే సమాధానం చెప్పినట్టు ఉంటుంది చూడండి. అదే మీరు పవన్ కళ్యాణ్ కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే దాని మీద పొంకాల డిబేట్. అదే దానికి డిబేట్ ఏంది రాబాయ్? ఆయన ఆల్రెడీ నువ్వు అన్నట్టుగా ఉదాహరణకి అవహేళన చేసిన వాళ్ళు ఎమ్మెల్యే అయ్యాడు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు, క్యాబినెట్ హోదా మంత్రి అయినా. అది సమాధానం చెప్తారా? అలా అంటారా? ఆయన ఏమనుకుంటారు, వీరుడు శివుడు అని వెనకాల పాతరాతి యోగం కథలని చెప్పుకుని తిరుగుతుంటారు. ఇక్కడ 600 జతలు చెంపులు పంపించి 200 ఎకరాలు మా వ్యాపారంలో భూమి ఏదైనా పెట్టేస్తున్నారు. మళ్ళీ పర్యాటక మంత్రి ఆయనే, ఏది అటవీ శాఖ మంత్రి కూడా ఆయనే. పర్యాటక మంత్రి అంటే కందులు దుర్గేష్ గారు, అటవీ శాఖ మంత్రితోనే కదా. మరి గిరిజనులకు 600 జతలు చెప్పులు ఇచ్చారు, ఇది 200 ఎకరాలు ఉన్న కొండ ఎత్తేస్తారు మా వ్యాపారంలో ఉన్నది మాత్రం మాట్లాడకూడదు. మీకు అర్థమవుతుంది. ఇవి చర్చనీయ అంశాలు. ఇవి వదిలేసి వీళ్ళకి ఎంతసేపు ఏంటంటే పవన్ కళ్యాణ్ని కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి ఎక్కువ అంటావా? అదే బొగ్గన రాజు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులేటరీస్ మీద డిబేట్ పెడితే సమాధానం కూడా మాట్లాడు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రతి దాని మీద తీక తాత్పర్యాలు చెప్పినట్టు చెప్తుంటే సమాధానం చెప్పరు. ఇది గమనించమనండి ప్రజల్ని. ఇప్పుడు నేలమాలిగల్లో డబ్బులు ఉన్నాయి, ఇది కొత్త కదా. అంటే వీళ్ళు నరేంద్ర మోడీకి నాగిని డ్యాన్స్ చేస్తున్నారు కదా అని. మీకు చిన్న విషయం చెప్తా సార్. ఈ చిన్న చిచోరా బ్యాచ్ని పెట్టారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి దానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చూసారా మీరు సోషల్ మీడియాలో? మొన్న అతన్ని అరెస్ట్ కూడా చేశారు కదా. ఇది ఈ అరెస్ట్కి వెనకాతలు కదా ఏంటి తెలుసా? ఏం జరిగింది? బ్రహ్మాండమైన పార్టీలు, బ్రహ్మాండమైన సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఎగ్జామ్ ఇది మన రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఈ రిజల్ట్స్ వచ్చిన అవుట్కమ్లో ఒక దేవాలయంలో, అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ పార్టీ ఆఫీసులు దేవాలయాలు కదా, దేవాలయాల్లో చిల్లర చిచోర పనులు చేశారు. అప్పుడు నుంచి ఉన్న దానికి ఇవాళ ఈ టైం చూసి వాడి మీద రివెంజ్ తీర్చుకుంది కూడా వాళ్ళ పరంగా. ఇది అవతల పక్క వేసేస్తున్నారు. సరే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఏం చేశారనేది పక్కన పడేస్తారు. సరే ఆయన ఒక మీకు ఎందుకు చెప్తానంటే ప్రతి దానికి మీకు ఆల్టర్నేటివ్. ఇప్పుడు ఉదాహరణకి లిక్కర్ స్కామ్ గట్టిగా భూమి అవసరకలు కాదంబరి నత్వాన్ని ఎందుకు విషయంలో పిఎస్ఐ ఆంజనేయులు గారిని అరెస్ట్. వాళ్ళు ప్రతిదాన్ని ఇలా టిట్ ఫర్ టాట్ ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ రాష్ట్ర పురోగతి అభివృద్ధి అన్న దగ్గర చూసారా, మూలపాడికి ఆయన ఎన్ని ఫిషింగ్ హార్బర్లు, ఎన్ని ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఎన్ని పోర్ట్లు కట్టాడు. వాటి మీద ఇవాళ వెళ్ళి మైక్ పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు మూడో కంటికి తెలియకుండా వెళ్ళినట్టుగా, ఇప్పుడు ఎవడో మీలటోడు నాలటోడో ఎవడో దూరం నుంచి వీడియో తీసి ఇదేంటండి అని చర్చిస్తే అది బాగుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంటెన్షనల్గా, ఎందుకంటే మీరు అందరం గమనించండి, ప్రతి ఒళ్ళు మైక్ పెట్టుకుని ఉంటారు ఈ మధ్యన. ఒక జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉండదు, పుట్టిరు బోగులేడు కాబట్టి. దాని అర్థమేది సోషల్ మీడియా ఎంత దరిద్రంగా ఉందో ఒక్క ఆన్సర్తో చెప్పొచ్చు. సరే ఓకే. ఆయన ఏం నేను అంటుంది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్కి వాళ్ళ దగ్గర ప్లాన్ 1, ప్లాన్ 2, ప్లాన్ 3, ప్లాన్ 4, ప్లాన్ 5, ప్లాన్ 10 ఉన్న దగ్గర
ప్లాన్ 1 నుంచి 10 దాకా ఉన్నవి చర్చనీయాంశాలు అవుతున్నాయి తప్ప ప్లాన్ లేని జగన్మోహన్ రెడ్డి నిజమైన ఆయుధాలు ఏదైతే బొగ్గన రాజేంద్రరాజు పెట్టిన ప్రెస్ మీట్ కానీ జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ విధంగా చేసేయడం దాని మీద డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్ని జస్టిఫై చేయలేక కుడితిలో పడ్డ లెక్కలా కొట్టుకుంటున్నారు ప్రతి విషయంలోనూ. ప్రతి దాంట్లో అవును. సో ఎప్పుడైతే నిజాలు తెలుస్తున్నాయో ప్రజలకు అన్న దగ్గర ఆ వాయిసెస్ అన్నీ సప్రెస్ అవ్వాలి. ఈ స్ట్రాటజీతో ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది, 10 మంది చెప్పిందే మీరు వింటున్నారు, 10 మంది చెప్తుందే మీకు కనబడుతుంది. ఏది వాళ్ళని అరెస్ట్ చేశారట. ఇప్పుడు మీకు మొన్న చూసారు విడుదల రజని మరిది, అవును, విడుదల రజని హెడ్డింగ్ పెట్టి మరిదని రాస్తారు. ఇది అశ్వత్థామాత కుంజురేలాగా. ఇప్పుడు ఈ నేను సజ్జల శ్రీధర్ రెడ్డి ఉన్న అరెస్ట్ చేసి సజ్జల పేరు హైలైట్ అక్కడ. అంటే ఎవరిని ఇంటి పేరు ఉన్నోళ్ళు ఒకే ఇంటి పేర్లు డిఫరెంట్ క్యాస్ట్లో ఉంటారు, ఉన్నారు, డిఫరెంట్గా ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఈ లాజిక్లు ఎవడో వాడరు. దీనిదంటే దూరగట్టిడివే. సో ఇలాంటి దగ్గర మీరు నేలమాలిగలు ఈడీ ఎందుకు రైడ్ అవ్వట్లేదు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు అరెస్ట్ అవ్వలేదంటే జగన్మోహన్ రెడ్డి చేసిన పని మీ పనికి 2 కంపారిజన్లు ఉన్నాయి. గతంలో బ్రెవరేజ్ కార్పొరేషన్కి ఎండీ స్థాయిలో ఉన్న వ్యక్తి మీద కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వీళ్ళందరూ A1, A2, A3లుగా కేసులు పెట్టారు. ఎందుకు 490, 484 ఏదో జీవోలు ఉండండి. బార్ లైసెన్స్ ఫీజు, అలాగే నెక్స్ట్ లిక్కర్ షాపుల లైసెన్స్ ఫీజుల విషయంలో పెంచారు. పెంచిన దానికి అలా అక్కడ జస్ట్ కామన్ అండర్స్టాండింగ్తో పూల్ చేసిన మనీతో ఇచ్చేశారు. ఇచ్చి లైసెన్స్ ఫీజులు ఎక్స్చెక్కర్కి రాలే, ఓకే, చూసుకోండి రాలేదు. దాని మీద పెట్టారు కేసు. ఈయనేడు చేశాడు, ఉన్న షాపులు కుదించి. ఇందాక మీకు కేట్లు లెక్క చెప్పాను కదా, ప్రతి కార్పొరేషన్లో మీరు లెక్కలు తీస్తే గత ప్రభుత్వంతో సేల్స్ అసలు కంపారిజన్ చేయలేము. చాలా తగ్గింది, సేల్స్ తగ్గింది, ఇన్కమ్ తగ్గింది అనేది. షాపులు తగ్గిపోయి, షాపులు ఎవడో నేను ఇంకో షాప్ పెట్టుకుంటానని లంచం ఎత్తాడు, అది పోనీ నేలమాలిగలకి వెళ్ళొచ్చు. అరే షాపులే కుదించి బెల్ట్ షాపులే లేకుండా లెక్కర్ బ్రాండ్లే కుదిస్తే ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నట్టు? ఇప్పుడు ఉదాహరణకి సార్ కొన్నాడు, స్పిరిట్ కొన్నాడు 27 రూపాయలు 70 పైసలకి, మందు తయారు చేసాడు. స్పిరిట్ కొని మందు తయారు చేసింది ప్రభుత్వమే కదా, అబ్కారీ వ్యవస్థ ఆధ్వర్యంలోనూ. ఈవెన్ డైలీ లేబర్ను కూడా ఎక్స్చెక్కర్ నుంచి జీతాలు ఇచ్చారు, అలానే కదా మనం తీసేశారు. ఈ డబ్బులు ఉదాహరణకి వాడు తయారు చేసింది 250 రూపాయలు అన్నాడు, దాన్ని 500 రూపాయలకి అమ్మాడు. 250 కట్టి ఇప్పుడు ఏడైనా ఈ దాన్ని ఏమంటారు ఇందాక చెప్పిన మాట, కంపెనీలు కార్పొరేషన్, ఏ కార్పొరేషన్ కంపెనీ అయినా సరే మాకు డబ్బులు ఇవ్వలేదండి ప్రభుత్వం ఇవ్వడానికి కేసు వేసాడు. ఇప్పటికి చెప్పి కంప్లైంట్ ఇచ్చాడా? అంటే డబ్బులు పర్ఫెక్ట్గా రాష్ట్ర ఖజానా నుంచి వెళ్ళాయి. ఇప్పుడు వచ్చిన డబ్బులు క్యాష్ రూపంలోనే రాష్ట్ర ఖజానాకు వచ్చాయి, ప్రాఫిట్ మోడీలే కదా. అంటే సంపద సృష్టిస్తాం అన్న దగ్గర సంపద సృష్టించుకోవడానికి మార్గం క్రియేట్ చేసుకున్న గత ప్రభుత్వం ఇలా కడుపు మండిపోతుంది. మరి ఎందుకు ఈ రకంగా అలిగేషన్స్? ఈ రకంగా సార్ జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడా, ఇప్పుడు 2 కంపేర్ చేస్తారు, అవినీతి చేశాడని పక్కన పెట్టాను సార్. ఎందుకు ఈ రకంగా ఇంత టార్గెటింగ్ ఎందుకు జరుగుతుంది? అసలు జగన్మోహన్ రెడ్డిని అయితే ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు అరెస్ట్ చేద్దామా, ఎప్పుడు జైల్లో పెడదామా, పార్టీని భూస్థాపితం చేద్దామని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే భయమా లేకపోతే ఏంటి ప్రభుత్వం? భయమే. అదే ఎందుకు ఇప్పుడు ఏ విషయంలో ఉందని అంత ఇదైపోతున్నారు? పోనీ ఏమైనా ప్రూవ్ చేసి స్థిరపడిపోయారా అంటే జరుగుతుంది కదా. ఇంకా కొంతమంది విచారణ జరుగుతున్నాయి, 2-3 విచారణలకు హాజరయ్యారు. పకోడీ బ్యాచ్ గా ఎందుకు సార్? విజయసాయి రెడ్డి పకోడీ బ్యాచా, లేదంటే మిథున్ రెడ్డి పకోడీ బ్యాచా, లేదంటే సజ్జల శ్రీధర్ రెడ్డి పకోడీ బ్యాచా? వాళ్ళందరూ కూడా ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ప్రభుత్వ వ్యాపారం చేతి బయట. మరి వీళ్ళందరి పేర్లు ఎఫ్ఐఆర్లు ఎందుకు ఉన్నాయి, ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఉన్నాయి? ఇందాక చెప్పింది అదే, చార్జ్ షీట్లో సంతకాలే లేవు. ఛార్జ్ షీట్ లో సంతకాలు లేకుండా మరి ఎందుకు పిలుస్తున్నారు? మరి ఎందుకు పిలుస్తున్నారు కనుక్కోడాలే. విజయసాయి రెడ్డి లోపల గంట సేపు ప్రశ్న ఇచ్చకుండా బయటకు వచ్చి గంట ప్రెస్ మీట్ ఎందుకు వెళ్తాడు? ప్రతి వాడికి చెవులు గుళ్ళు తీస్తామా అని చెప్తాడు. రోజు కూడా చూడండి, చిన్నప్పుడు మన బాలజ్యోతుల కథలు ఉండేవారు. మాంత్రికుడు వచ్చి చిలక ప్రయాణంలో ఉందట, ముందు వాళ్ళు అక్కడికి వెళ్ళి కొండలోంచి తెవ్వాలి, ఆ భైరవదీపం సినిమాలో ఉండి చూపిస్తే ఎవరికి కావాలి? పోనీ డబ్బులన్నీ తీసుకెళ్ళి ఆ ఢిల్లీ లెక్కర్ స్కామ్లో పెట్టుకుని చచ్చారు వీళ్ళందరూ. సరే ఏదైనా జరగదు సార్. గవర్నమెంట్ వ్యాపారం చేసిందంటే మళ్ళీ తీసుకొచ్చి గవర్నమెంట్కి ఎవరు లంచాలు ఇస్తారు? ఏమని ఇస్తారు లంచాలు? గవర్నమెంట్ షాప్కి లంచం కాదండి. గవర్నమెంట్ డబ్బుల్ని ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేది గవర్నమెంట్కి ఎవరు అధికారి? ముఖ్యమంత్రే కదా. ఆయన చేయాలనుకుంటే చేయడం కుదరదా? ఎలా అయినా సరే దానిలో లిటిగేషన్స్ ఏదైనా ఉంటాయి కదా. ఇప్పుడు సరే ఇప్పుడు మీరు ఎంత ప్రశ్నించకండి. ఫైనాన్స్ సెక్రటరీని, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీని పిలిచి, మన ఇంట్లో చూడండి కిరాణా కోట్లోను, నెక్స్ట్ మా అబ్బాయికి ఖాతాలో రాసి 100 రూపాయలు, అలా నేను ముఖ్యమంత్రి ఖాతాలో నాకు 100 కోట్లు 500 కోట్లు ఎవడన్నా ప్రజాస్వామ్యంలో ఈ డెమోక్రసీ సిస్టంలో అడగగలరా చెప్పండి? అడగలేడు. మరి అట్లానే మీరు లెక్కర్ షాప్ ఉన్నాడు, ఫ్రాడ్ జరగాలంటే లెక్కర్ షాపుల్లో జగన్మోహన్ రెడ్డి లంచాలు ఎలా తీసుకోవాలంటే, అరే 10 లైసెన్స్ షాపులు మా వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ దగ్గర డబ్బులు నేను తీసుకున్నాను, లేదంటే 20 బార్లు ఇవ్వండి, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాను, ఇవి నాకు తెలిసినవి. లేదా గోవాలో దొరుకుతున్న బ్రాండ్లు లేదా కేరళలో దొరుకుతున్న బ్రాండ్లు తెచ్చి అమ్మండి, ఆడ దేనికి నాకు డబ్బులు ఇవ్వండి, ఇది చెప్తే ఏదైనా అర్థం.
ఏం జరగకుండా ఈ కేసుకి అరే ఆ బ్రాండ్లే లేవరా భయ్, మందు దొరకలేదు, సచ్చి ప్రభుత్వం పోయింది మందు లేక. మందు లేక ప్రభుత్వం పోయింది, జగన్మోహన్ రెడ్డి ఆయన తప్పులు ఆయన చేర్చుకున్నాడు, అదంతా పక్కన పెట్టేస్తే సరే ఇప్పుడు దీనికి ఏమైంది సార్? దీనికి ఏమైనా అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేస్తే ఎవరిని అరెస్ట్ చేస్తారు? జగన్మోహన్ రెడ్డిని. ఎందుకు అరెస్ట్ ఖాయమని చెప్పేసి టీడీపీ వాళ్ళు లేదంటే వైసీపీకి సంబంధించిన భయపడుతున్నారు. ఇదే తపేలా ఛానల్లో ఇదే ప్రతిరోజు అవినాష్ రెడ్డి అరెస్టే. మనమే ఎన్ని డిబేట్లు చచ్చాం అక్కడ, చేసాం కరెక్టే. ఏదైందా? అవ్వన పెళ్లికి బాజాల కొట్టడంలో వాళ్ళ మించిన వాళ్ళు లేరు. ఊర్లో ఎక్కడో పెళ్లి అయితే కుక్కలు ఆడవడం ఉండొచ్చండి, అది ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ చేసే సామర్థ్యం వాళ్ళ దగ్గరే ఉంది. పల్లెనోడు ఏడ్ చేశారంటే పిల్లితర గోరికాడని ఒక సామెత ఉంటుంది. వాళ్ళకి ప్రభుత్వం 164 స్థానాలు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకి ఏడు చేయాలో అర్థం కావట్లేదంటే